నామమాత్రంగా వాళ్ళకి 87 ప్లాట్లు ఇచ్చి మొత్తం కొట్టేద్దామని డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యాడు. ఇది మోసం కాదా? వినియోగదారులు ఇవాళ నువ్వు 100 అమ్మినా 200 అమ్మినా ఇప్పుడు ఎక్కడెక్కడాలో కొన్నారు, మోసపూరితంగా అమ్మినట్టేగా. నువ్వు 35 ఏళ్ళు 30 సంవత్సరాలు నా కన్స్ట్రక్షన్లో అనుభవం ఉందని అన్నాడువి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఇంకొక విచిత్రం, ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే దానికి మళ్ళీ ఒక లెటర్ పెట్టాడు ఈయన. దేని మీద? ఎప్పుడు ఆయన తీసుకునే నాటికి రైల్వే ఎన్ఓసి లేదని తెలుసు, తీసుకున్నాడు. మళ్ళీ రైల్వే ఎన్ఓసి కేసు ఎప్పుడు పెట్టాడు? 29/24, అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది ఎవరి పేరు మీద పెట్టాడు? బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద. అంటే ఆయనకి అప్పటికే తెలుసు దాని మీద ఎటువంటి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేసినట్టు తెలుసు. మళ్ళీ ఈయన దానిలో డెవలపర్ అయ్యుండి ఇవాళ కొత్తగా ఆయన పేరు మీద పెట్టి ఏమంటాడో తెలుసా? రైల్వే వాళ్ళకు పెట్టిన దీనిలో ఈ ఒక్క సెంటెన్స్ చదివి వినిపిస్తా. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీరు తెలుగులో అనువాదించాలి. ఏమంటాడు? నేను ఇట్లా పలానా రైల్వే ఎన్ఓసికి పెడుతున్నాను, నేను ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన ఆదిత్య వాళ్ళది క్యాన్సిల్ చేశారు. నేను తెలుగులో చెప్తాను, ఇది ఇంగ్లీష్లో ఉంది. థింకింగ్ దట్ ద సెడ్ ఎన్ఓసి ఈజ్ వ్యాలిడ్ ఫర్ హై రైజ్ బిల్డింగ్ ఆల్సో. అంటే ఆదిత్యకి ఇచ్చిన ఎన్ఓసి అంటే ఈయనకి కూడా అమలవుద్దని ఈయన అనుకున్నాడంట. ఏది 30 ఏళ్ల అనుభవం, కన్స్ట్రక్షన్లో అనుభవం ఉన్న ఆయన 4 G+4కి 2 సెల్లార్లకి పర్మిషన్ ఇచ్చిన ఎన్ఓసి అంట ఈయన 15 ఫ్లోర్ల హైరైజ్ బిల్డింగ్ కి వర్తిస్తుందని అనుకున్నాడంట. అందుకని ఇప్పుడు రియలైజ్ అయ్యాడంట. ఏది? ఇన్ని సంవత్సరాల తర్వాత 29/24న అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆయన అంటున్నాడు, రియలైజింగ్ దట్ ఫ్రెష్ ఎన్ఓసి ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రౌండ్ ప్లస్ 14 ఫ్లోర్స్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద సేమ్ అని చెబుతున్నాడు. మళ్ళీ 16/23 ఇందాక చెప్పా, ఎప్పుడో రిజెక్ట్ చేశారు దాన్ని. అంటే అడుగడుగున మోసం దగా చేసి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిందని తెలిసి కూడా అపార్ట్మెంట్లు అమ్మిన, డబ్బులు వసూలు చేసిన అంబటి మురళిని ఏం చేయాలి? చెప్తారు చైనా లాంటి దేశాల్లో అయితే ఊరేస్తారని. రెండోది చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈయన మోసాలు తీస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నీ బయటికి తెస్తున్నామో, తీసుకొచ్చి మేము వివిధ ఏజెన్సీలకి కంప్లైంట్లు ఇచ్చాము. ఆయన తెచ్చిన రైల్వే ఎన్ఓసి ఫేక్, ఫైర్ ఎన్ఓసి ఫేక్, ఎన్విరాన్మెంటల్ ఎన్ఓసి ఫేక్, కేవలం ఆదిత్యకి ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేసిన ప్లాన్స్ మీద ఉన్న వాటన్నిటినీ కూడా వాటి డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసి కేవలం పేరు మార్చుకున్నాడు. కాబట్టి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వాటి మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి. ఒరిజినల్గా ఇచ్చిన ప్లాన్ ఏంటి, కడతందేంటి, డీవియేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మభ్యపెట్టి కేవలం ప్రతి ఆర్డర్లో ఉంటుంది. ఏదైనా ప్లాన్ చేంజ్ అయినా, డీవియేషన్ ఉన్నా అయితే ఫ్రెష్ ఎన్ఓసి తీసుకోవాలని ప్రతి పర్మిషన్లో ఉంటుంది. అటువంటి తీసుకోకుండా అదే ప్లాన్తో కడతన్నానని నమ్మించి, ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు G+4 అని చెప్పారో సేమ్ అదే ప్లాన్ కడతన్నానని చెప్పి మోసం చేసి నేమ్ చేంజ్ చేయించుకున్నాడు. వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరుగుద్ది. త్వరలోనే అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయి. చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఇంత పెద్ద అనుభవం ఉన్న ఆయన మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా లేటుగా నిద్రలేసింది. నేను ఇందాక చెప్పా, రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేసి కార్పొరేషన్కి పంపిస్తే దాని లెటర్ ఎత్తేసారు కార్పొరేషన్లో.
ఆన్లైన్లో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాకి క్యాన్సిల్ చేసిన